అక్కడ విన్నారు కదా ప్రార్థన. దైవజనురాలంట ఆమె వారి తండ్రి గారి కొరకు 50 ఏండ్లు ప్రార్థించారంట. త్రాగుబోతుగా ఉన్న నా భర్త రక్షించబడాలయ్యా అని. హాయి జాలి కాదు అక్కడ వ్యవహారం. 13 మంది పిల్లలను పెంచుతూ 13 మంది బిడ్డలను పెంచుతూ త్రాగుబోదు భర్తతో వేగిన ఓ తల్లి ఈ రాత్రి నీకు గొప్ప మాదిరి. ఈ పిల్లలు చూస్తే ఎట్టాగు, నేను ఎక్కడ తెచ్చిపెట్టను, ఇడు చూస్తే మాట వినడో, మొదనట్టపోడు అని రేగిపోకు. తగ్గు, ప్రభువు కృప చూపుతాడు. ఆయన దయామయుడు. కలవరపడకు, ప్రభువు నిన్ను ధైర్యపరుస్తాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున. ఎంత బాగుందో ఆ మాట. నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున. చూసారా, ప్రభువు మనల్ని ఇడుపు చెంపలమని కూర్చోబెట్టడం. ఆయన ఎవరు అన్నారంట, వాళ్ళు వచ్చినా కానీ లోపలికి రాలేరు కదా, ఇడుపు చెంపలమ్మటేనంట కదా. క్రైస్తవుడు అంటే కృప పొందినవాడు, ఇడుపు చెంపలమ్మడు కూర్చునేవాడు కాదు. తెలివి తక్కువ వాళ్ళు కొంతమంది భాష వచ్చు కానీ బట్టబుర్ర అయినా బుర్ర పెరగల, ఏదో మాట్లాడేస్తారు. ప్రభు దేవుని సేవకులకి ఆధిక్యత ఇవ్వబడింది. భారతదేశంలో కులాన్ని మతాన్ని జయించగలిగినది క్రీస్తు రక్తమే. హల్లెలూయ. ప్రభు అంట ఆయనతో కూర్చొండబెట్టుకుంటాడు. ఏమిటిరా, ఏమిటిది, బయట ఉండవంటే ఇక్కడ వచ్చావు ఏమిటిరా అనేది కాదు ఇది. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం. ఎదురు చూస్తున్నావా ప్రభు కొరకు? హత్తుకుంటానా? ఎత్తుకుంటాడు రా ప్రభు నిన్ను. ఆయన ఉండే స్థలానికి తీసుకుని పెడతాడు. నా బిడ్డ రా. అబ్బా, ఎంత గొప్ప కృప కదా. త్రోసివేయుడు. ఆయనకు కులభేదములు లేవు, ఆయనకు మతభేదములు లేవు. ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నాను నిన్ను. వీఆర్ హిస్ వర్క్ మ్యాన్షిప్. ఆయన యొక్క చేతి పని అయి ఉన్నామని వాక్యంలో రాయబడింది. హీ క్రియేటెడ్ యూ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను సృజించుకున్నాడు రా. అమ్మా, త్రోసివేయడమ్మా. తనతో కూడా కూర్చొండబెట్టుటకై ప్రభువు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నమ్మావా? రక్షణ పొందావా? బాప్తిస్మం పొందావా? మారు మనసు అనుభవంలో ఉన్నావా? ప్రభు కొరకు జీవిస్తున్నావా? లోక పాపమును జయించి ఆయన కొరకు మనం జీవించినప్పుడు యేసు మధ్యాకాశానికి రాబోతున్నాడు. హల్లెలూయ. ఆయనను మనం ఎదుర్కొనబోతున్నాం. ఆయనతో కూడా ఆయన మనను కూర్చుండబెట్టుటకాయ తీసుకొని వెళ్ళి యుగాయుగములు అబ్బా ఆ మహిమ రాజ్యములో, ఆ కృపారాజ్యములో, ఆ పాపము లేని రాజ్యములో, ఆ శాపము లేని రాజ్యములో, ఆ విధేయత లేని రాజ్యములో ప్రభువు నేను యుగాయుగములు ఆనందం ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం ఆనందభరిత నైనేనో. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, పిచ్చి కోరికలాగా మీకు అనిపిస్తాయి కానీ నా కోరికలు అవి. ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, ప్రభు నన్ను పిలిస్తే, నా శరీరం అక్కడ ఉండగా ఈ పాట పాడాలని. ఇదివరకు చెప్పాను కొన్ని విషయాలు. అదేలే, మీకు నన్ను బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి నచ్చవు ఈ మాటలు. నచ్చవంటే ప్రేమ ఎక్కువ అయినందుచేత. అంటే మన అమ్మగారు సుజానమ్మ గారు పాట పాడుతూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే, అబ్బా ఇలా పాడాలి కదా అని. చనిపోయినప్పుడు ఇలా పాడితే ఎంత బాగుంటుంది. ఆవిడ పాడాలని నా కోరిక. అలా అనమాకండి అయ్యా అన్నారు. సర్లే రికార్డు అన్నది పెట్టి రికార్డు చేసి వినిపిద్దురు కానీ కరుణాకర్ గారు అన్నని.
ఆనందభరితానై నేను అతని నీడను కూర్చొందును. వాడాబారను ఏనాటికి నీ వరదుని వాడుచు నుండెదను. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. అక్కడ ఉంటాం, ఇక్కడ లేము. ఆ బాస్కెట్లో క్యాస్కెట్లో కనబడేది ఊరికే బొమ్మ మట్టి, అది కాదు. అక్కడ ప్రభుతో ఉంటాం మనం. అది చెప్తున్నాను. ఆనందంలో మునిగి తేలుతుంటాం. ఎంతో ప్రేమతో ప్రేమించి వింతగా ప్రభునను దీవించి అంతము వరకునే యేసుని చెంతనే ఉందును ఆనందముతోను. ఆనందం మహానందం. ప్రభువులో ఆనందం ఉంది నాన్న. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చిన ప్రభుతో యుగాయుగములు ఉండే కృపలో ఆనందం ఉంది. క్రైస్తవునికి మరణం లేదు. ఈ సంగతి మీకు తెలిస్తే నేను చెప్పిన సంగతి అర్థమవుద్ది.